For more updates, subscribe to our channel. Hello. Hi students. My name is Sandeep. Welcome to My Dream Academy. సో ఇవాళ నుంచి మనం జేఎల్ఎం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. సో జేఎల్ఎం క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ ఏంటి, ఫస్ట్ సిలబస్ ఎలా ఉంటుంది, మనకి క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది. సో ఇలాంటి బేసిక్స్ అన్నీ మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనకి జేఎల్ఎం సిలబస్లో మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని టాపిక్స్? 10 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 10 టాపిక్స్లో మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేసే టాపిక్ ఏంటి అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో బేసికల్గా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే మీరు జేఎల్ఎం కాబట్టి జస్ట్ ఐటీఐ చదివారు కాబట్టి మీకు చాలా లో లెవెల్లో ఇస్తారు. కానీ లాస్ట్ టైం ఎగ్జామ్లో కొద్దిగా డెప్త్గా ఇచ్చారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా డీటెయిల్గా కొద్దిగా లోపలికి వెళ్ళి చదువుకోవాలి. సో మనం ఈ కోర్సులో మై డ్రీమ్ అకాడమీలో మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ఎలా అంటే ఏమేం టాపిక్స్ మనం చెప్పుకుంటామంటే జనరల్గా మనకి సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే జస్ట్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫస్ట్ బేసిక్స్లో మనం ఏం నేర్చుకుంటామంటే కరెంట్ అంటే ఏంటి, ఛార్జ్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ అన్నీ అందులో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే ఓమ్స్ లా ఇచ్చాడు. ఓమ్స్ లా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు అంటే కిర్చాఫ్స్ లా. కిర్చాఫ్స్ లా అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, లేదు అంటే స్టార్ డెల్టా. ఇంకా ఏమి ఇచ్చాడు అంటే టూల్స్. ఏమేం టూల్స్ వాడతాం? టూల్స్ అంటే ఏంటంటే మనం ఎలక్ట్రికల్ దాంట్లో ఏమేమి వాడతాం? టెస్టర్ వాడుతుంటాం, సిక్సా వాడుతుంటాం. బోర్డు బాగు చేయాలంటే కార్పెంటర్లు యూజ్ చేస్తుంటారు కదా, రంపం, సా అది యూజ్ చేస్తుంటాం. కటింగ్ ప్లేయర్ యూజ్ చేస్తుంటాం. సో ఇలాంటివి చాలా యూజ్ చేస్తుంటాం. వాటి గురించి కూడా అడుగుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ టూల్స్ తర్వాత నెక్స్ట్ ఏముందంటే సేఫ్టీ. అంటే మనకి షాక్ వస్తే ఏం చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, అసలు షాక్ రాకుండా మనం ఏం ప్రొటెక్షన్లు తీసుకోవాలి, ఇలాంటి బేసిక్స్ అన్నీ ఈ సేఫ్టీలో మనం చదువుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఎర్తింగ్. సో ఎర్తింగ్లో ఏం చదువుకుంటామంటే ఎలా గ్రౌండింగ్ చేయాలి. మనం ఇంట్లో ప్రతిదానికి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోనే తీసుకున్నాం, RYBలు తీసుకుంటాం, 3 ఫేస్ అయితే బయటికి గ్రౌండ్కి ఇస్తుంటాం. ఆ ఎర్తింగ్ ఎలా చేయాలి అంటే ఏ టైప్స్లో ఎర్తింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అనేది ఈ ఎర్తింగ్లో చూసుకుంటాం. ఇంకా ఏం చూస్తామంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ గురించి. ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే RLC, ఈ మూడిటి గురించి చాలా డీటెయిల్గా చూస్తాము. వీటి గురించి చాలా ఇంపార్టెంట్, చాలా డీటెయిల్గా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగున్నారు. ఇంకా ఏం చూస్తాము అంటే నెక్స్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్ తర్వాత ఇంకా మనకి సిలబస్లో ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ కిర్చాఫ్స్ అండ్ స్టార్ డెల్టా. సో మనకి బేసిక్గా సిలబస్లో ఇచ్చింది ఇంత మటుకే. బట్ ఓకేనా, ఇది మనకి ఎంత మటుకు యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ టైం పేపర్ కండక్ట్ చేశారు కదా ట్రాన్స్కో వాళ్ళు. సో ఆ ట్రాన్స్కో పేపర్కి ఎంత మటుకు యూజ్ అవుతుందో అంత మటుకే ఈ సిలబస్. అక్కడ చాలా ఈజీగా ఇచ్చారు పేపర్. అదే ఇప్పుడు మనకి
నెక్స్ట్ ఎన్పిటిసిఎల్ పేపర్ జరిగింది కదా జేఎల్ఎం వాళ్ళది, అందులో కానీ చూస్తే దీనికంటే కొంచెం డెప్త్గా వెళ్ళారు. సో మనం ఇక్కడ మన మై డ్రీమ్ అకాడమీ ఇన్స్టిట్యూట్లో మనం ఇంకొద్దిగా డెప్త్గా వెళ్ళి చదువుకుంటాం. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం టాపిక్స్ చూస్తాము అంటే స్మాల్ టాపిక్స్ చూస్తాం. అదే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా ఏం చూస్తాము అంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు మెష్ అండ్ నోడల్ అనాలిసిస్. ఇది చాలా పెద్ద టాపిక్, కానీ మనం జేఎల్ఎం ఎంత కావాలి అంటే బేసిక్ సర్క్యూట్స్ అనమాట, 1 or 2 ఈక్వేషన్స్తో వచ్చేది అంత మటుకే చూస్తాము సర్క్యూట్స్లో. నెక్స్ట్ ఇంకా ఏం చూస్తాము అంటే వోల్టేజ్ డివిజన్, వోల్టేజ్ డివిజన్ అండ్ కరెంట్ డివిజన్ రూల్స్. వోల్టేజ్ డివిజన్ అండ్ కరెంట్ డివిజన్ రూల్స్, లేదా వోల్టేజ్ డివిజన్ అండ్ కరెంట్ డివిజన్ మాత్రమే. చిన్న ఫార్ములాస్ వస్తాయి, అవి చూస్తాము. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చూస్తాము అంటే నెక్స్ట్ ఇంకా కొద్దిగా డెప్త్గా వెళ్ళి మనం ఏం చూస్తామంటే బల్బ్స్ గురించి కూడా చూస్తాం. బల్బ్స్ గురించి ఏంటి అంటే ఎంత వోల్టేజ్కి ఏ బల్బ్ వెలుగుతుంది, 2 బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏ బల్బు బాగా వెలుగుతుంది, ఏ బల్బు వెలగదు అని అడుగుతుంటారు. సో అలాంటి చిన్న క్వశ్చన్స్. సో ఇంకా ఏం చూస్తాము అంటే బల్బ్స్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ ఒకటి ఉందమ్మా. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే సింపుల్ నథింగ్ బట్ కెపాసిటర్స్ గురించి అనమాట. కెపాసిటర్స్ గురించి ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో మనం మాట్లాడుకుంటాం. సో బేసికల్గా ఇవి అన్నీ మనం ఈ మన ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో జాగ్రత్తగా చూస్తాం విత్ మిస్లేనియస్ ప్రాబ్లమ్స్. అంటే కొద్దిగా డెప్త్గా, ఇక్కడ బేసిక్ ప్రాబ్లమ్స్ చూస్తాం, ఇక్కడ ఏంటంటే కొద్దిగా డెప్త్ ప్రాబ్లమ్స్, కొద్దిగా స్మాల్ డెప్త్ ప్రాబ్లమ్స్, కొద్దిగా లోపలికి. ఎందుకంటే లాస్ట్ టైం పేపర్ కొద్దిగా కష్టంగా ఇచ్చారు కాబట్టి ఈసారి మేబీ ఇంకా కొద్దిగా కష్టంగా రావచ్చు, లేదు అంటే ఈజీగా రావచ్చు. ఈజీగా వస్తే ప్రాబ్లం లేదు, కష్టంగా వస్తేనే ప్రాబ్లం. అందుకే మనం ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాము. నెక్స్ట్ ఇంకా ఏం చూస్తాము అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో కేవీఎల్, కేసీఎల్, స్టార్ డెల్టా, బేసికల్గా ఇంకా అంతే, ఇంత మటుకు. ఓకేనా? సో ఇవన్నీ మనం చూసాము అంటే మనకి ఒక బేసికల్ ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో చూడండి ఒకసారి. బేసికల్గా ఇవి మొత్తం ఒకసారి చూడాలి. ఓకే, సో ఇప్పటిదాకా మనం జస్ట్ బేసిక్గా సిలబస్ అంతా చూసాం కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఏంటి అంటే బేసికల్గా మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అన్నారు కాబట్టి సో మనం బేసికల్గా అసలు నెట్వర్క్ అంటే ఏంటి, లేదు సర్క్యూట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సర్క్యూట్కి నెట్వర్క్కి డిఫరెన్స్ ఏంటి, ఫస్ట్ అసలు నెట్వర్క్ అంటే ఏంటి. నెట్వర్క్ సో నెట్వర్క్ చాలామంది సర్క్యూటు నెట్వర్క్కి కన్ఫ్యూజన్ అవుతారు. మీరు మాత్రం కన్ఫ్యూజన్ అవ్వకూడదు. బేసికల్గా నెట్వర్క్ అంటే ఏంటంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎయిదర్ ఇన్ క్లోజ్డ్ ఆర్ ఓపెన్. అంటే మనం ఎలిమెంట్స్ని కనెక్ట్ చేసేటప్పుడు అది క్లోజ్డ్ అయినా ఉండాలి, లేదు అంటే ఓపెన్ అయినా ఉండొచ్చు. ఎలా ఉన్నా సరే దాన్ని నెట్వర్క్ అంటారు. కానీ సర్క్యూట్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఏముండాలి అంటే క్లోజ్డ్గానే ఉండాలి. అంటే ఇంటర్
ఇంటర్కనెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్లోజ్డ్ పాత్. ఖచ్చితంగా క్లోజ్డ్ అయితేనే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఇలా ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ పెట్టాను, ఓకేనా. ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నాను, ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేసి పెట్టేశాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఓపెన్గా ఉంటుంది. ఇదిగోండి ఈ ఖాళీ ఉంది, సో ఓపెన్గా ఉంది. ఇక్కడ ఒక రెసిస్టర్, ఇది వోల్టేజ్ 6 ఓకేనా. సో ఇక్కడ ఓపెన్గా ఉంది. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే మనం సర్క్యూట్ అని పిలవకూడదు, నెట్వర్క్ అని పిలవాలి. మేబీ ఓపెన్ ఆర్ క్లోజ్డ్, ఓకేనా. బట్ సర్క్యూట్ అని ఎప్పుడు పిలుస్తామంటే ఖచ్చితంగా క్లోజ్డ్ అయి ఉండాలి. అంటే ఇక్కడ కూడా ఒక రెసిస్టర్ వస్తే టోటల్ సర్క్యూట్ అంతా క్లోజ్ ఉంది కదా, ఇదిగోండి క్లోజ్ ఉంది కదా. సో దీన్ని మనం డెఫినెట్గా సర్క్యూట్ అంటాము, అంతేగాని నెట్వర్క్ అనకూడదు, ఓకేనా. సో నోట్ పాయింట్, ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి అంటే ఈ రెండింటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అన్ని సర్క్యూట్స్ కూడా నెట్వర్క్స్ అవుతాయి కానీ అన్ని నెట్వర్క్స్ సర్క్యూట్స్ అవ్వు, అంతేనా కదా. అంటే అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి అంటే వాటిని సర్క్యూట్స్ అంటాం. సో ఆల్ సర్క్యూట్స్ని మనం ఏమని చెప్పొచ్చు, ఎయిదర్ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ అన్నారు కాబట్టి, అంటే మూసివేయబడింది లేదా ఓపెన్గా చేయబడింది అన్నాం కాబట్టి నెట్వర్క్ అనొచ్చు, కానీ అన్ని నెట్వర్క్స్ని సర్క్యూట్స్ అనలేము. సో ఆల్ circuits are networks, but all networks are not circuits అని మనం చెప్పొచ్చు. సో నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే చిన్నగా మనం చాలా స్లోగా ఒక్కో టాపిక్ తెలుసుకుంటూ మనకి క్లారిటీగా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనం అన్నిటికంటే బేసిక్గా ఫండమెంటల్స్ అన్నారు కాబట్టి, సో మనం అన్నిటికంటే బేసిక్గా మనం ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలి. ఏంటి అంటే ఛార్జ్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే క్యూతో రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా. ఛార్జ్కి అందరికీ తెలిసిన యూనిట్స్ ఏంటి, కూలూమ్స్ ఏంటి, కూలూమ్స్. ఛార్జ్కి యూనిట్స్ కూలూమ్స్. అసలు ఛార్జ్ అంటే ఏంటి, అసలు ఛార్జ్ ఎలా వస్తుంది, ఓకేనా. అసలు ఏం జరిగితే ఛార్జ్ వస్తుంది, అసలు ఇది ఏంటి అంటే ఇది ఒక ఫండమెంటల్ పార్టికల్. ఇది ఒక ఫండమెంటల్ పార్టికల్. అంటే ఫండమెంటల్ పార్టికల్ అన్న ఫండమెంటల్స్ అంటే ఏంటి, బేసిక్ అని, అంటే అన్నిటికీ ఒక మూలం అన్నమాట ఛార్జ్ అనేది. సో ఈ ఫండమెంటల్ పార్టికల్స్లో ఏమవుతుంది అంటే ఇందులో మనకి చాలా ఉంటాయి ఛార్జ్కి, ఓకేనా. నెక్స్ట్ ఇది ఏంటి అంటే దీని యొక్క యూనిట్స్ ఏంటి అంటే కూలూమ్స్. ఛార్జ్కి యొక్క యూనిట్స్ ఏంటి, కూలూమ్స్. నెక్స్ట్ మనకి ఎన్ని రకాల ఛార్జీలు ఉంటాయి అంటే 3 టైప్స్ ఆఫ్ ఛార్జెస్. 3 రకాల ఛార్జీలు ఉంటాయి. ఏమేంటి సార్, ఇదిగోండి ఫస్ట్ది పాజిటివ్, సెకండ్ది నెగిటివ్, మూడోది న్యూట్రల్. మూడోది ఏంటిది, న్యూట్రల్. పాజిటివ్ ఛార్జ్నే మనం ఏమంటాము అంటే ప్రోటాన్ అంటాము. నెగిటివ్ ఛార్జ్ని ఏమంటాము అంటే ఎలక్ట్రాన్ అంటాము.
న్యూట్రల్ ఛార్జ్ అంటే జీరో ఛార్జ్ని ఏమంటాము అంటే మనము న్యూట్రాన్ అంటాము. ఏమంటాము? న్యూట్రాన్. సో ఈ 3 రకాల ఛార్జెస్ మనకి బేసికల్గా ఛార్జెస్లో ఉంటాయి. ఓకేనా? సో వీటి యొక్క ఛార్జ్ అంటే ఇప్పుడు ఛార్జ్ అన్నాం కాబట్టి ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే పాజిట్రాన్లో ఎంత ఉంటుంది, న్యూట్రాన్స్లో ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ప్రోటాన్లో 1.6 × 10⁻⁻19 ప్రోటాన్ కాబట్టి పాజిటివ్, ఎలక్ట్రాన్ కాబట్టి నెగిటివ్లో 1.6 × 10⁻⁻19. ఇందులో ఎంత ఉంటుంది? న్యూట్రాన్ కాబట్టి ఏముండదు, న్యూట్రాన్లో అన్ని జీరోలు అయిపోతాయి. సో జీరో. సార్ ఏంది దానికి యూనిట్స్ లేవా? ఉన్నాయి. ఛార్జ్కి యూనిట్స్ ఏంది? కూలూమ్స్. సో ఇవి వీటి యొక్క ఛార్జెస్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి? 3 టైప్స్. ఏమేంటి? పాజిటివ్, నెగిటివ్ అండ్ న్యూట్రల్. సార్ బాగానే ఉంది, అంతా బాగా చెప్తున్నారు, మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము. ఏంటిది? పాజిటివ్, పాజిట్రాన్ లేదా ఛార్జ్కి యూనిట్స్ కూలూమ్స్ అని. అసలు కూలుంబ్ అనేది చిన్న యూనిటా ఆర్ బిగ్ యూనిటా? క్వశ్చన్ మార్క్. అసలు కూలుంబ్ అనేది చిన్న యూనిటా పెద్ద యూనిటా మనకు తెలీదు. చిన్నప్పటి నుంచి 10 కూలూమ్స్, 20 కూలూమ్స్, 30 కూలూమ్స్ అనుకుంటుంటాం. కానీ ఏ యూనిట్ అంటే ఏది చిన్నదా పెద్దదా అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కొన్ని వందల సార్లు ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. ఏంటి అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎయిర్ ఎంత అని అడుగుతారు. డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎయిర్ ఎంత అంటే 30 kV/cm. అంటే సింపుల్గా ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే కెపాసిటర్స్లో వస్తుంది, అక్కడ మనం డీటెయిల్గా చెప్తున్నాం. బట్ ఇక్కడ బేసిక్గా డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే ఒక చోట నుంచి ఒక జానికి ఛార్జ్ వెళ్ళడానికి ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుంది అనేది ఈ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అనమాట. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడుతున్నాం. ఎయిర్కి ఎంత ఉండిద్ది అంటే 30 kV/cm అన్నాడు అంటే ఎంత అంటే 30,000, అంతేనా? కిలో వోల్ట్సే కదా కేవీ అంటే. సో 30,000 volts per సెంటీమీటర్ అని అర్థం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 1 సెంటీమీటర్ అంటే ఛార్జ్ అనేది ఎయిర్లో 1 సెంటీమీటర్ కదలాలి అంటే 1 సెంటీమీటర్ అంటే ఇంతేనా స్మాల్. ఆ స్మాల్ 1 సెంటీమీటర్ పైనుంచి కిందకి రావాలి అంటే ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుండిద్ది అంటే 30 kW వేస్ట్ చేసుకుండిద్ది. అంటే ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటుందో చూడండి. ఇప్పుడు నేను మీకు కింద ఒక పాయింట్ చెప్తా కూలూమ్స్ మీద. ఏంటి అంటే మనకి అందరికీ తెలుసు కదా, పైన మేఘాలు ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి. సో క్లౌడ్స్ నుంచి అంటే మేఘాల నుంచి మన ఎర్త్కి పిడుగు పడింది అంటారు. అంటే థండర్, ఉరుము మెరిసింది అనేది కాదు, థండర్ పిడుగు పడింది అంటారు. సో ఆ పిడుగు పడడానికి ఎంత ఛార్జ్ అనేది ఎర్త్ పైన సర్ఫేస్ నుంచి కింద అంటే థండర్కి ఎంత ఛార్జ్ వస్తుంది అంటే 10 to 15 కూలూమ్స్. 10 to 15 కూలూమ్స్ ఆఫ్ ఛార్జ్ అనేది థండర్లో ఎర్త్ సర్ఫేస్ పైన ఎయిర్ సర్ఫేస్ నుంచి కింద ఎర్త్కి వచ్చి తగులుతుంది. అంటే ఎంత స్మాల్ యూనిట్ చూడండి. 10 to 15 అంటే చాలా తక్కువ, కానీ పిడుగు అనేది తక్కువ కాదు, అంటే చాలా ఎక్కువ ఎనర్జీ. పై నుంచి కిందకి పడేటప్పటికి ఇంత ఎనర్జీతో కింద భూమికి తగులుతుంది. అంటే ఒకవేళ డైరెక్ట్గా కానీ పైన ఉరుము స్టార్ట్ అయినప్పుడు కానీ మనకు తగిలున్నా లేదు, కిందకు వచ్చేటప్పటికి కూలుంబ్ అనేది చూసారా ఎంత పెద్ద యూనిటో, బిగ్ యూనిట్ అనమాట, చాలా పెద్ద యూనిట్. అంటే బిగ్ యూనిట్, స్మాల్ యూనిట్ కాదు కూలుంబ్ అనేది. ఎందుకు? 10 to 15 కూలూమ్స్ ఆఫ్ ఛార్జీ ఒక థండర్ నుంచి మనకి ఎర్త్కి వస్తుంది. అంటే ఎంత పెద్ద ఛార్జ్ వస్తుంది అంటే చాలా పెద్దది. 1 కూలూమ్ ఆఫ్ ఛార్జ్ మనకు మనిషికి తగిలితేనే మనిషి బూడిదైపోతాడు. సో 10 to 15 కూలూమ్స్ మనకు తగిలితే ఏమవుతాం? ఏమవ్వం, మ్యాప్లో లేకుండా పోతాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్
ఇందులో మనకి బేసికల్గా ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో కొన్ని వందల సార్లు అడిగాడు చాలా ఎగ్జామ్స్లో, జేఎల్ఎంలో అయినా సబ్ ఇంజనీర్లో అయినా లేకపోతే ఇంకా కొన్ని బయట ఎస్ఎస్సి జేఈలు ఆర్ఆర్బి జేఈలు వాటిల్లో కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఛార్జ్ గురించి, ఇంకా మనం ఛార్జ్ గురించి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇంకొక లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఛార్జ్ అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. ఇట్ అని కాదు, ఐటీ. ఐ అంటే ఏంటి సార్? కరెంట్. టీ అంటే ఏంటి సార్? టైం. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. సో దీన్ని బట్టి మనకి ఇంకొక పాయింట్ వస్తుంది. ప్రతిసారి ఎగ్జామ్లో ఛార్జ్ అంటే కూలుమ్స్ అని ఒక్కటే యూనిట్స్ అడగడు. ఎందుకంటే మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయాలంటే యూనిట్స్ ఎలా ఇస్తాడో తెలుసా? ఒక క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా, ఒక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక క్వశ్చన్ జాగ్రత్తగా. యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఎంత అని అడిగా ఆప్షన్ ఏలో. ఓకేనా, కూలుమ్స్. ఆప్షన్ బిలో యాంపియర్ సెకండ్. ఆప్షన్ సిలో సెకండ్ పర్ యాంపియర్. ఆప్షన్ డిలో బోత్ ఏ అండ్ బి అని చెప్పి ఇచ్చా. జనరల్గా మనం క్వశ్చన్ని చూడగానే ఏం చూస్తామంటే యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ చూస్తాం. కింద ఆప్షన్ చూడగానే ఫస్ట్ ఆప్షన్ కూలూమ్స్ అని కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నన్ను పెట్టు, ఆప్షన్ పెట్టు అని చెప్తూ ఉంటుంది. అందరు ఇదే టిక్ చేసి బయటకు వచ్చేస్తారు. కానీ యాంపియర్ సెకండ్ కూడా ఛార్జ్కి యూనిట్స్ అనేది మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ ఫార్ములా నుంచి తెలుస్తుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ. జాగ్రత్తగా చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీ అన్నాడు అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్కి యూనిట్స్ ఏంది? యాంపియర్ ఇంటూ టీకి యూనిట్స్ సెకండ్. సో యాంపియర్ సెకండ్ కూడా యూనిట్సే దేనికి? ఛార్జ్కి. సో యాంపియర్ సెకండ్ కూడా ఇచ్చాడు కదా, కానీ ఒకే క్వశ్చన్కి రెండు ఆప్షన్స్ ఉంటాయా? ఉండవు. మరి లాస్ట్ ఆప్షన్ చూడండి, బోత్ ఏ అండ్ బి. సో ఇది టిక్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇది తప్పు ఆన్సర్ అవుతుంది కూలూమ్స్ అనేది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ మీద మేబీ ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ యూనిట్స్కి రావచ్చు, లేదు అంటే ప్రాబ్లం కూడా రావచ్చు. ఏమని ఇస్తాడంటే సింపుల్గా ఇస్తాడు, ఛార్జ్ ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు, ఎంత టైం అని కనుక్కోమంటాడు. కనుక్కోలేరా? చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటీలో నుంచి టీ కనుక్కోవాలి అంటే టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఐఏనా కనుక్కోవచ్చు. లేదు, ఇది ఒకటి. లేదు, నాకు ఛార్జ్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, కరెంట్ కనుక్కున్నాడు, ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ కనుక్కోలేరా? కనుక్కోవచ్చు. సో ఇలాంటి వాటి మీద ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ యూనిట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? సో బేసికల్గా ఛార్జ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకుంటే మనకి చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది ఛార్జ్. నెక్స్ట్ రాసుకున్నారా? ఛార్జ్ నెక్స్ట్ ఛార్జ్. సో ఛార్జ్ తర్వాత నెక్స్ట్ మనం ఏంటి కనుక్కోవాలి అంటే ఛార్జ్ తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే కరెంట్. ఏంటిది? కరెంట్. నెక్స్ట్ ఏంటిది? కరెంట్ గురించి తెలుసుకోవాలి. సో అందరికీ తెలుసు కరెంట్ అంటే ఏంటి అంటే సార్ వైర్లో పోయేది. అట్లా కాదు, కరెంట్ అంటే అసలు ఏంటి, అసలు ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి.
సో కరెంట్ని రిప్రజెంటేషన్ దేంతో చేస్తారు? స్మాల్ ఐతో చేస్తారు, లేదు అంటే క్యాపిటల్ ఐతో అయినా చేస్తారు. ఏమేంటి? స్మాల్ ఐ కానీ లేకపోతే క్యాపిటల్ ఐ కానీ. సో కరెంట్ అంటే ఏంటంటే సింపుల్ డెఫినేషన్ తీసుకోవాలి. ఏంటి అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. సింపుల్ డెఫినేషన్. కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అంటే ఏమీ లేదు, ఒక వైర్లో ఎంత ఛార్జ్ పోతుంది, ఎంత ఛార్జ్ పోతే అంత కరెంట్ వస్తుంది, అంటే ఎంత టైంలో ఎంత ఛార్జ్ పోతే కరెంట్ వస్తుంది. ఇందాకే మనం చూసాము Q ఈజ్ ఈక్వల్ టు IT అనే ఫార్ములా ఇందాక చూసాం కదా. సో అక్కడి నుంచి I ఈజ్ ఈక్వల్ టు Q/T వస్తుందా. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ యూనిట్ టైం. ఇక్కడి నుంచి Q/T, అదే అక్కడ చెప్పింది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి అనేది. ఇక్కడి నుంచే ఇది చెప్పింది Q/T అనేది. సో ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. దీని మీద కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాబ్లమ్సే కాదు, కరెంట్కి యూనిట్స్ కూడా వస్తాయి. అందరికీ తెలిసిన యూనిట్స్ ఏంటి కరెంట్కి? యాంపియర్స్. ఎగ్జామ్లో ఇది అస్సలు అడగడు. మీరు యాంపియర్స్ అని తెలుసుకొని వెళ్తారు, ఎగ్జామ్లో ఇది అడగరు. ఇంకేం అడుగుతాడు సార్? చూడండి నెక్స్ట్ ఇంకా యూనిట్స్ ఏమొస్తాయి. కరెంట్కి యూనిట్స్ ఏమొస్తాయి చూడండి. I ఈజ్ ఈక్వల్ టు Q/T కదా. సో దీని నుంచి Qకి యూనిట్స్ ఏంది? కూలూమ్స్. ఛార్జ్కి టైంకి మారదు, సెకండ్. అంటే కూలూమ్స్ పర్ సెకండ్ కూడా యూనిట్సే కరెంట్కి. ఇంకా ఏమొస్తాయి? కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు మనకి తెలుసు. ఇంకా ఛార్జ్కి మనకు యూనిట్స్ ఇందాక ఏం చెప్పుకున్నాం ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు ITలో ఛార్జ్లో Q/T నుంచే. Qకి యూనిట్స్ ఏం చెప్పుకున్నాం మనం? యాంపియర్ సెకండ్. సో అది వచ్చేస్తుంది. ఓకే, అది కాదు. నెక్స్ట్ సరే, ఓమ్స్ లా గురించి చెప్పుకుందాం. అందరికీ జనరల్గా ఓమ్స్ లా అనగానే V ఈజ్ ఈక్వల్ టు IR అంటారు. సరే, అసలు అది కరెక్టా కాదా, అసలు ఎలా చెప్పాలి అనేది మళ్ళీ మనం ఓమ్స్ లా వచ్చినప్పుడు చూద్దాం. ఇక్కడ జనరల్గా ఓమ్స్ లా అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? V ఈజ్ ఈక్వల్ టు IR అంటాం. కానీ బేసికల్గా ఇక్కడ ఒకటి రాసుకోవాలి. ఏంటిది అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇది మర్చిపోతారు, ఇది మర్చిపోకూడదు. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే V ఈజ్ ఈక్వల్ టు IR అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీని ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? V/R. అంటే ఏం చెప్పొచ్చు దీనికి? V అంటే ఏంటి? వోల్ట్స్, అంతేనా. R అంటే ఏంటిది? రెసిస్టెన్సేగా. V అంటే వోల్టేజ్కి యూనిట్స్ ఏంది? వోల్ట్స్. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంది? ఓమ్స్. సో దీన్ని బట్టి ఇది కూడా ఐకి లాస్ట్ యూనిట్ ఏంటంటే పవర్ గురించి కూడా, పవర్ నుంచి కూడా తీస్తున్నాం చూడండి. పవర్ P ఈజ్ ఈక్వల్ టు VI. ఇక్కడ కూడా I ఉంది కదా. సో I నుంచి కూడా యూనిట్స్ డెరివైవ్ చేసుకుంటాం చూడండి. I ఈజ్ ఈక్వల్ టు P/V, అంతేనా. కరెంట్కి యూనిట్స్ ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయి చూడండి. పవర్కి యూనిట్స్ ఏంది? వాట్స్. పర్ వోల్టేజ్కి యూనిట్స్ వోల్ట్స్. సో వాట్స్ పర్ వోల్ట్స్ కూడా యూనిట్స్ ఆఫ్ కరెంట్దే. సో ఇన్ని రకాల యూనిట్స్ వస్తాయి. ఎగ్జామ్లో మీకు యాంపియర్స్ ఒక్కటి రాగానే, అది లేదు అనగానే ఆప్షన్ డీలో ఎలా ఉంటుందంటే నన్ ఆఫ్ దీస్ ఉంటుంది. వెంటనే చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది నన్ ఆఫ్ దీస్ దగ్గరికి. సో నన్ ఆఫ్ దీస్ పెట్టకూడదు. ఎందుకు అంటే కూలూమ్స్ పర్ సెకండ్ కూడా కరెంట్కి యూనిట్స్ అవుతాయి, వోల్ట్స్ పర్ ఓమ్ కూడా సెకండ్కి కరెంట్కి యూనిట్స్ అవుతాయి, నెక్స్ట్ వాట్స్ పర్ వోల్ట్స్ కూడా యూనిట్స్ ఆఫ్ కరెంట్కే అవుతాయి. సో ఇవన్నీ ఏమీ లేకపోతే అప్పుడు నన్ ఆఫ్ దీస్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎక్కడైనా దొరికినాయి అనుకోండి మీకు ఆప్షన్స్లో, సో అవి చూసి పెట్టాలి. అంతేగాని సార్ కరెంట్కి యూనిట్స్ యాంపియర్స్ అది లేదు నన్ ఆఫ్ దీస్ పెట్టామనగానే బిట్టు తప్పుపోద్ది ఎగ్జామ్లో నుంచి బయటికి రాగానే. సో కరెంట్ అంటే ఇంత మటుకు చదువుకుంటే చాలు. ఈ ఫార్ములా మీద ఖచ్చితంగా మేబీ క్వశ్చన్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ స్టార్ పెట్టాను. ఓకేనా.